ప్రియమైనటువంటి సంగమా, మరి ఈరోజు 111వ కీర్తన ఎందుకు చదివించానంటే, మరి 11వ వార్షికోత్సవము అని చెప్పారు కదా. 11వ వార్షికోత్సవం కనుక ఈ 111వ అధ్యాయాన్ని ఇక్కడ మనం మరి చదువుకున్నాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇందులో ఒక మంచి మాట వ్రాయబడింది. 2వ వచనములో యెహోవా క్రియలు గొప్పవి. కనుక ఈ 11 సంవత్సరాలు మరి దేవుడు ఆనంద్ పాల్ గారిని అభిషేకించి వారిని సాక్షిగా నిలబెట్టుకొని కుటుంబంగా కట్టి బిడలతో దీవించి సంఘముగా ఇక్కడ చేర్చి 11 సంవత్సరాలు ఇలా గడుస్తుందంటే అది మాటలు కాదు, అది దేవుని యొక్క కృప. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే యెహోవా క్రియలు గొప్పవి. అందుకని 111వ కీర్తన మనం చదువుకున్నాం. 11 అన్న మాటను మనము బేస్ చేసుకున్నాం. అలాగనే 11వ కీర్తన కూడా మనం చూద్దాం. చివరి వచనం, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము. 11 అన్న మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ 11వ వార్షికోత్సవములో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయన క్రియలు గొప్పవి. కనుక ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. కనుక 11 వార్షికోత్సవములో ఆయన చెప్తున్న మాట ఏంటంటే దేవుడు ఎవరు అంటే నీతిమంతుడు. ఈ లోకములో దేవుళ్ళు అనబడేవారు, పిలువబడినవారు చాలామంది ఉన్నారు. ఎవరైనా ఏమైనా సహాయం చేశారనుకోండి దేవుళ్ళలాగా వచ్చాడని అంటారు. దేవుడు వేరు, ప్రభువు వేరు. మన ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. దేవుడు అంటే లోకములో కనబడే వాళ్ళు అంతా దేవుళ్ళే. దేవుడు అంటే ఏదో చేసేవాళ్ళు. దేవుడు అని పిలువబడే వాళ్ళందరూ ఒకరోజు వాళ్ళందరూ మనుషులే. భూమి మీద ఏదో వారు మంచి పనులు చేశారు కాబట్టి వాళ్ళని దేవుడు అన్నారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీద మంచి పనులు చేశాడు. కానీ ప్రభువు అంటే అర్థం ఏంటంటే ఆరాధింపబడేవాడు, కొనియాడబడేవాడు, పూజింపబడేవాడు అన్న మాటలను చూస్తున్నాం. ఆయన నీతిమంతుడు గనక మనలను కూడా నీతిమంతులుగా మారుస్తాడు. ఈ లోకములో నీతి అన్నది లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కానీ అందరి బ్రతుకులు మార్చడానికి ఆయన భూలోకములోనికి దిగి వచ్చి ఇలాంటి దైవజనులను ఏర్పాటు చేసి ఇలాంటి సంఘాలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి సంఘమా, మనమందరము దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు. బైబిల్లో రాయబడినది అబ్రాము దేవుని మాట నమ్మేను గనుక అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక మనము దేవుని మాట నమ్మితే ఆయన మనలను నీతిమంతులుగా మారుస్తాడు. ఈ లోకములో యెహోవా నీతిమంతుడు. 2వ మాట ఏం రాయబడింది? ఆయన నీతిని ప్రేమించేవాడు. అంటే ఎవరైతే నీతి మార్గములో నడుస్తారో వాళ్ళనే ప్రేమిస్తాడు ఆయన. బైబిల్లో రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమకు అంతు లేదు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఆయన నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించాడు, గాయపరచబడ్డాడు. ఆయన నిన్ను నన్ను కూడాను పాపము నుండి, శాపము నుండి ఆయన మరణాంధకారంలోంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. కీర్తనలో రాయబడింది నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగోబిలో నుంచి ఆయన నన్ను పైకి లేవనెత్తాను. కనుక అక్కడ ఏం రాయబడింది? యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేయదు. దావీదు అంటాడు, వేకుజామున లేచి నేను నీ ముఖ దర్శనము చేసుకుంటాను. చాలామందికి అలవాటు కదా. మరి ఏంటి అలవాటు అంటే పొద్దున్న లేచిన వెంటనే కొంతమంది భర్త ముఖం చూస్తారు, పురుషులైతే భార్య ముఖం చూస్తారు, కొంతమంది పిల్లల ముఖం చూస్తారు, కొంతమంది ఎవరి ముఖం వాళ్ళే చూస్తారు. ఎప్పుడు చెప్తారన్నమాట? ఎప్పుడన్నా కింద పడిపోయి దెబ్బ తగిలిందనుకోండి, ఈరోజు ఎవరి ముఖం చూసానో నాకు ఇలాగ అయిపోయింది అంటాం కదా. ఎవరి ముఖం చూస్తుంటాం? మన ముఖం మనమే చూసుకొని ఉంటాం. మనమే దరిద్రులం. మనం వేరే వాళ్ళ మీద పెడతా ఉంటాం, వాళ్ళ ముఖం ఏదో చూసామని కదా. మరి సడన్గా మనం లేవగానే చాలామందికి అలవాటు ఏంటి? ఎదురుగా అద్దం పెట్టుకుంటారు. అద్దంలో ఎవరి ముఖం కనపడుతుంది? మన ముఖమే కనపడుతుంది. అందుకని ప్రభు వాక్యాన్ని కూడా అద్దంతో పోల్చాడు. పోల్చి
నీ ముఖ దర్శనము అంటే దేవుని ముఖ దర్శనం చేయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసింపవచ్చును. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ ఆయన పిల్లలగునట్లుగా ఆయన చేశారు. చాలామంది వాక్యం ఎందుకు చదవరంటే, వాక్యం చదువుతూ ఉంటే అద్దంలో చూసినట్టు ఉంటుంది కదా, మనల్ని గద్దిస్తున్నట్టు ఉంటుంది. కనుక మనం వాక్యం చదవాలి. బైబిల్లో కీర్తన 1వ అధ్యాయంలో వ్రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండే చోట 3 పనులు మనం చేయకూడదు. మనం లేచింది మొదలుకొని దుష్టుడైనటువంటి వాడు, దుష్టుల ఆలోచన, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళని ఏం చేయాలి, ఈయన ఏం చేయాలి, వాడిని ఎలా కొట్లాడాలి, వీడిని ఎలా కొట్లాడాలి, ఇవే ఆలోచనలు. తర్వాత పాపుల మార్గమున నిలవక, పాపం వలన వచ్చి జీతము మరణం, అక్కడ నిలబడకూడదు. అంత మాత్రం కాకుండా ఇంకేమన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుంటారు. మనం ఏం చేస్తుంటాం, అపహాస్యం కదా, ఇక్కడ బాగానే కూర్చుంటారు, ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటమ్మా అలా చెప్పారు, ఏంటమ్మా ఇలా చెప్పారు అనుకుంటా ఉంటారు, అపహాస్యం చేస్తుంటారు. కాబట్టి మనం ఏం చేయకూడదు, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండకూడదు. ఏం చేయాలంట, ఆనందించచ్చు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను, అతడు చేయనదంతయు. కాబట్టి నువ్వు చేసినంత సఫలం అవ్వాలంటే నువ్వేం చేయాలంట, ఆయన యొక్క వాక్యమును చదవాలి. రెండవది ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అది ముఖదర్శనం అంటే నేను ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, నేను ఇందాకే చెప్పాను, ప్రసంగం చేయడానికి రాలేదు, ప్రసంగం అంతా మీ అయ్యగారు చేస్తారు. అర్థమైందని, దేవుని మాటలను జ్ఞాపకము చేసుకోవడానికి వచ్చాం. అంటే వాక్యంలో ఇలా ఉంది అని చెప్పుకోవడానికి మనం వచ్చాం. మీకు వాక్యం చెప్పడం, మిమ్మల్ని బలపరచడం అవన్నీ అయ్యగారే చేస్తారు. ఈ 11వ వార్షికోత్సవం రోజున వాక్యమును చదవడం, ప్రార్థన చేయడం మనము నేర్చుకోవాలి. నా మట్టుకు నేను మరి ఆ దేవుని అంగీకరించిన తర్వాతనే పుట్టు క్రైస్తవునే, నాకు మిగిలిన విషయాలు నాకేం తెలియదు. చాలామంది అందులోంచి వచ్చాను, ఇందులోంచి వచ్చాను అంటారు. మేము 5 తరాల నుంచి కూడా క్రైస్తవులమే, కాకపోతే అడవి ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. అంటే కొయ్య దొరలు అంటారు కదా, మీకు కొయ్య దొరలు అంటారు, అంటే ఆ కొయ్య దొరలు అంటారు, రాజులు అంటారు. మా పక్కన కొండల్లో పెరిగినటువంటి వాళ్ళు మా పితరులు. మాకు రాను రాను మేము కొంచెం మార్పు చెందాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, చదువుకున్నాం. మా 5 తరాలు కూడా దేవుని సేవలోనే ఉన్నాం. మా అబ్బాయి కూడా సేవకుడే. ఎప్పుడన్నా మీరు యూత్ మీటింగ్ అది పెడితే మా బాబు వస్తాడు, మంచి వాక్యాన్ని ఇస్తాడు. అలాగని మా పాస్టర్ మంచి వాక్యం చెప్తాడు స్త్రీల కూడికల్లో. అర్థమైందని, మా బాబు 5వ తరం వాడు, 5వ తరము. ఆయన కూడా 5వ క్లాస్ చదువుతున్నప్పుడే బాప్తిసం తీసుకున్నాడు, రక్షించబడ్డాడు, దేవుని సేవకి సమర్పించుకున్నాడు. చిన్నప్పటి నుంచి దేవుని సేవ చేస్తుంటాడు. కాబట్టి ఈ దినాన నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం దేవుని యొక్క కృపలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనము దేవుని కొరకు సాక్షిగా ఉండాలి. ఏమేమి చేయాలంట, ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి. దావీదు అంటాడు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ఈ 11వ వార్షికోత్సవం రోజు 12లోనికి మనం వెళ్తున్నాం. 12 అంటే చాలా ఆశీర్వాదం. దేవుడు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. మనకు 12 నెలలు కదా, 12 నెలలు. అలాగని మనం ఏమైనా కొనడానికి వెళ్తే ఏం చేస్తాం, 12 డజన్ అంటాం. అలాగని మనము చేసే పనులన్నీ ఇప్పుడు గంటలు కూడా 12 గంటలు కదా, 12 గంటలు. ఇవన్నీ కూడా 12 అన్న మాటే మనం ఉపయోగిస్తూ ఉంటాం. 12 అన్నది చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి, సంవత్సరంలోనికి ఆయన అడుగు పెట్టడానికి ఆయన మిమ్మల్ని దీవించబోతూ ఉంటున్నాడు. కనుక మనం ఏం చేయాలంట, ముఖ దర్శనము చేసుకోవాలి. ఇప్పటిదాకా మీరు ఎలా ఉన్నారు నాకు తెలియదు, మీరు మంచి వాళ్ళే. మీ అందరిని చూస్తుంటే చక్కగా ప్రార్థన పరులుగా ఉన్నారు, మంచిగా మందిరానికి వచ్చేవారులాగా ఉన్నారు, చక్కగా దేవుని కొరకు జీవించేవారులాగా ఉన్నారు. దానిని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ముఖ దర్శనం, ఉదయం లేచిన వెంటనే దేవుని ప్రార్థన వాక్యము లేకుండా మనం బయటికి రాకూడదు, పనులు చేసుకోకూడదు. అది ఎవరైతే నేర్చుకుంటారో వారు దీవించబడతారు అని మనం ఏ అధ్యాయంలో చదువుకున్నామో, 11వ అధ్యాయం. ఇందాక నేను చెప్పాను కదా, 11 అని మనం ఎందుకు చూసుకున్నాము, మన యొక్క
వార్షికోత్సవం 11 కాబట్టి ఈ 11 సంవత్సరాలు మీరు ఎలాగున్నారో కానీ ఇప్పటి నుంచి మాత్రం మీరు ముఖ దర్శనము చేయాలి. అలాగే 111వ కీర్తనలో కూడా ఏమని వ్రాయబడింది అని మనం చూసినట్లయితే అక్కడ ఇలాగున్న మనం చూసుకున్నాం. ఏమని ఉంది అక్కడ? 19వ వచనం, 111:10 వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయన నిత్యము స్తోత్రము కలుగుచున్నది. కాబట్టి ఈ 11వ వార్షికోత్సవంలో ఉన్న మనం ఇందాకేమనుకున్నాం? ముఖ దర్శనం చేసుకోవాలి. ఇప్పుడేమంటున్నాడు ఆయన? మనము ఆయన శాసనములను అనుసరించి నడిచిన వారందరూ మంచి వివేకము కలిగిన వారుగా ఉంటారు. అర్థమైందని? వివేకము లేని వారు ఎవరంట? పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి లాంటి వాళ్ళంట. పంది తెలుసండి మీకు? ఇక్కడ ఎక్కువ ఉంటాయి అనుకుంటా కదా. పందికి బంగారు కమ్మి పెట్టామనుకోండి, ఏం చేస్తుంది? బీరోలు పెడుతుందా? ఎక్కడ పెడుతుందో తెలియదు కదా. వివేకము లేని వాళ్ళు కూడా అలాగే ఉంటారు. విన్నంతవరకు ఇక్కడ బాగానే ఉంటారు కదని, ఆహా ఓహో అంటారు, బలి ఉంది అంటారు, కానీ ఆమెననగానే ఏం విన్నారో తెలియదు. ఒకసారి నేను పొద్దున్నే మరి టిఫిన్ చేద్దామని ఒక దగ్గర కూర్చున్నాను. ఒక చిన్న పాక కనపడింది. ఇలాగే ప్రార్థనలకు వెళ్తూ ఉంటే ఆకలి వేసింది, తిందాం కదా అని ఆగితే ఒక పాక ఉంది. ఆ పాక దగ్గర కూర్చున్నాను. కూర్చుంటే నాకు పెట్టడం కొంచెం లేట్ అయింది. వాళ్ళు తొందరగా పెట్టరు కదా. నా ఎదురుగా 4 ఆడవాళ్ళు కూర్చున్నారు. కూర్చొని, బాబయ్య అదేంటి వాల్ పోస్టర్ అన్నారు. అంటే ఏమో నాకు తెలియదు అన్నాను. నీకు చదువు రాదా అన్నారు. వచ్చు అన్నా. మరి ఎందుకు చదవు అన్నారు. నేను చదవను అన్నా. మీరు పాస్టరా అని. అవును అన్నా. మరి అక్కడ కూటకాలు జరుగుతున్నాయి పోలేదా అనింది. వెంటనే ఫస్ట్ ఏం చూడమనింది? వాల్ పోస్టర్ చూడమనింది. నేను పాస్టర్ అనగానే ఏమంటుంది అంటే కూటకాలు ఎవరికంటే అయ్యి? పాస్టర్లుగా. ఏ అమ్మా అన్నాను. నువ్వు వెళ్ళావా అని అడిగా. ఓ నేను వెళ్ళానని. ఎప్పటి నుంచి? ఎన్ని రోజుల నుంచి అన్నా? 4 రోజుల నుంచి పెడుతున్నారని. మొదటి రోజు ఏం చెప్పారన్నా? ఏం చెప్తారు? యేసుబాబు కోసం చెప్పారని. రెండో రోజు ఏం చెప్పారని? ఏం చెప్తారని? యేసుబాబు కోసం చెప్పారని. 4 రోజులు యేసుబాబు కోసమే చెప్పారంట. ఇంకేమైంది? ఏమైందో తెలియదు కదని. ఇదేనా? మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు మారాలి. అందుకని ఇక్కడ అంటాడు, నువ్వు రావడం గొప్ప సంగతి కాదు, కానీ ఆయన ఏమంటున్నాడు? శాసనములను అనుసరించి నడుచువారు మంచి వివేకము కలవారు. కాబట్టి మనం ఆయన ముఖదర్శనం చేసేలా ఉండాలి 11వ సంవత్సరంలో. రెండవదిగా అనుసరించే వాళ్ళలాగా ఉండాలి. అందుకని మీ మందిరం పేరు చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఏంటంటే హోలీ మౌంటైన్. మౌంటైన్ అంటే పర్వతం, కొండ. నేను అనుకున్నాను కొండ మీద ఉందే మందిరం అనుకోని, కొండ ఎలాగ ఎక్కాలబ్బా అని అడుగుతుంటే విజయ్ కుమార్ అన్నారు, మీరు ఎందుకయ్య గారు వచ్చేయండి, నీకు ఎందుకు చెయ్యట్టుకొని పైకి తీసుకెళ్తానులే అన్నాడు. మెట్లెక్కి తీసుకొచ్చాడు ఆయన. కొండ అనుకున్నాను. నిజంగానే కొండ అంటే అర్థం ఏంటంటే ప్రభువులో మేము అంతగా ఉన్నామని దాని అర్థం. అర్థమైందని? దేవుళ్ళో ఎదుగుదల మేమంతా ఉన్నామని. హోలీ అంటే పరిశుద్ధమైనది అని అర్థం. కాబట్టి ఆ హోలీ మౌంటైన్ నేను ఎక్కాను. దేవుని కృపను బట్టి యెరూషలేము వెళ్ళే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. మరి అక్కడికి వెళ్ళి బైబిల్లో ఉన్న కొండలన్నీ ఎక్కాను. ఆ కొండలన్నీ ఎక్కి దేవుని స్తుతి చెల్లించాను. ప్రభువా నీకు స్తుతులు, నీకు వందనాలయ్యా అని ప్రభుని గణపరిచాను. ఆయన నీటిని ద్రాక్షరసముగా మార్చిన స్థలానికి వెళ్ళి అక్కడ ఇప్పటికీ ద్రాక్షరసం ఇస్తూ ఉంటారు. ఆ ద్రాక్షరసం త్రాగి ప్రభువా నీవు ఆ రోజు చేసిన మాటలను బట్టి నీకు వందనాలు అని దేవుని స్తుతులు చెల్లించా. అలాగే ఆయన ఎక్కడ పుట్టాడో ఆ స్థలానికి వెళ్ళి చేయబెట్టి ప్రభువా ఇక్కడ మా అందరి కోసం నువ్వు పుట్టినందుకు నీకు వందనాలు అని చేతులు పెట్టి స్తుతులు చెల్లించాను. ఎక్కడైతే మరియమ్మ గదిలో ఆయనకు పాలిచ్చి పెంచిందో ఆ గదిలో మరియమ్మ కూర్చున్న అరుగు మీద కూర్చొని దేవుని స్తుతులు చెల్లించాను. అంత మాత్రమే కాదు, అలాగున ఆయన్ని ఐగుప్తు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో ఆ స్థలానికి వెళ్ళాం. అక్కడ నుండి అలాగున మరలా యేసు ప్రభును ఎక్కడైతే మరి ఆయన మోకాలేసి మనందరి కోసం ఒలీవల కొండ దగ్గర ప్రార్థన చేశాడో ఆ కొండ దగ్గర మేము కూడా మోకాలేసి ప్రార్థన చేసాం. అక్కడ అరెస్ట్ అయ్యాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కల్వరి కొండకు వెళ్ళాడు. మరలా మేము కూడా కల్వరి కొండ దగ్గరికి వెళ్ళి ప్రభువా నీవు ఇక్కడ మా కోసం నీవు మరణించావు, భూస్థాపన చేయబడ్డావు, మరలా తిరిగి మృత్యుంజయుడై తిరిగి లేచావు, నీకు వందనాలను స్తుతులు చెల్లించాం.
అక్కడ సమాధి ఉంది. ఏమని ఉందంటే ఆయన ఎక్కడ లేడు, లేచి ఉన్నాడు అని రాస్తుంది. సమాధి లోపలికి వెళ్ళి ఆయన ఎక్కడైతే పరుండబెట్టారో అక్కడ కాసేపు కూర్చొని, ప్రభా మా కోసం నువ్వు చనిపోయి ఇక్కడ భూస్థాపన చేయబడి మరలా తిరిగి లేచావు, నీకు వందనాలైన స్తుతులు చెల్లించి బయటకు వచ్చిన తర్వాత అక్కడ బల్ల ఇచ్చారు. బల్ల అంటే ఆరాధన, రొట్టె రసం ఇస్తారు. అది తీసుకొని, ప్రభువా ఆ రోజు నీవు మరలా లేచినప్పుడు ఎలాగైతే శిష్యులందరితో కలిసి ద్రాక్షరసము రొట్టె తీసుకున్నావు, మాకు కూడా ఇచ్చావు, నీకు వందనాలని స్తుతులు చెల్లించి వచ్చాను. ఈ పేరు చూసిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, సంతోషపడ్డాను. ఎందుకంటే ఆ కొండలు ఎక్కి దిగిన నన్ను మీ కొండ దగ్గరికి కూడా దేవుడు తీసుకొని రాగలిగాడు. ఆయనే కొండ, మన బండ, మన అండ కదా. అందుకని మనం పాట కూడా పాడతాం కదని, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి పడను, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసేదను, యేసయ్యా నాకు వెలుగాయే, యేసయ్యా నాకు రక్షణయే, యేసయ్యా నాకు వెలుగాయే, యేసయ్యా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఆయన కొండ మీదకి తీసుకొచ్చాడు. కొండ నా బండ, నా అండ నీవే. కాబట్టి ఆ కొండలు ఎక్కొచ్చిన నేను సంతోషపడుతున్నాను. మరి ఈ కొండ మీద ఉన్న మీరు ఇంకెంత సంతోషపడాలి. అందుకనే ప్రభువు అన్నాడు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనే. కాబట్టి ఈ కొండ అన్నటువంటి ఈ సంఘములోనికి మీరు ఈయన వస్తే దేవుడు మిమ్మల్ని మరుగ్గా ఉంచేవాడు కాదు, ఆయన మిమ్మల్ని దీపముగా ఉంచుతానంటున్నాడు, లోకమంతటిలో మిమ్మల్ని సాక్షులుగా పెడతానంటున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథములో ఒక మాట వ్రాయబడింది, ఆదికాండము 8వ అధ్యాయం. ఆ కొండ మీద ఏం జరిగింది? ఆదికాండము 8వ అధ్యాయం 4వ వచనం. 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండ మీద, కొండ మీద ఏం నిలబడిందంట? ఓడ నిలబడింది. ఎవరి ఓడ? నోవాహు ఓడ. ఆ ఓడలు ఎంతమంది ఉన్నారు? 8 ఉన్నారు. వాళ్ళని ఏమంటారు? కుటుంబం అంటారు. వేరే వాళ్ళు రాలే. అందుకని యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను. మరి ఈ కొండలో ఎవరు ఉండాలి? ఒకళ్ళు వస్తే సరిపోద్దా? నేను అర్థమైందని సేవకు వచ్చిన కొత్తలో నాకు తెలియక మన పిల్లలు ఎలాగున్నారని అడిగేవాడిని. అంటే ఒక ఆమె బాగానే సమాధానం చెప్పింది, ఇంకొక ఆమె ఏంటంటే పాస్టర్ గారు అయిపోయారు మీరు అలాగ అడుగుతారు ఏంటండి అంటుంది. మన పిల్లలు అనాలా, నీ పిల్లలు అనాలా? అలాగే మనము అంటున్నారు మీరు. మనము కాదు, నా కుటుంబం. కాబట్టి ఈ కుటుంబము ఎక్కడుండాలి? హోలీ మౌంటైన్ అన్నటువంటి మందిరములో ఉండాలి, ఈ కొండ మీద ఉండాలి. బైబిల్లో
ఫస్ట్ కొండ అని రాయబడిన మాట ఇదే అధ్యాయంలో. అర్థమైందని? మనము మన కుటుంబం, నీ భర్త ఎక్కడున్నాడు, నీ భార్య ఎక్కడుంది, నీ పిల్లలు ఎక్కడున్నారు, నీ అన్నదమ్ములు ఎక్కడున్నారు, నీ యొక్క ఇరుగువారు పొరుగువారు ఎక్కడున్నారు, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వ్రాయబడింది, కుటుంబం అంతా కలిసి ఓడలోనికి వెళ్ళారు. ఆ ఓడలను తీసుకుని వెళ్ళి ప్రభు ఎక్కడ పెట్టాడు? ఎత్తైన కొండ మీద పెట్టాడు. ఆ కొండలో కూడా దేవుడు ఆశీర్వదించాడు. అర్థమైందని? ప్రియమైనటువంటి సంగమా, నీ కుటుంబం అనే ఓడ ఎక్కడికి వెళ్తూ ఉంది, ఎక్కడ నిలబడతా ఉంది? నువ్వు ఉన్నావు బాగానే, నీ కుటుంబం ఎక్కడ ఉంది? ఒకసారి ప్రశ్న వేసుకో. అదే ఎవరైనా మరి ఫంక్షన్కి, లేకపోతే భోజనాలకి, లేకపోతే ఎక్కడైనా మరి పెళ్ళి పబ్బాలకి పిలిస్తే మనం ఏం చేస్తాం? ఒకసారి ఇలాగే వాక్యం చెప్పడానికి కాకుండా మామూలుగా ఏదో భోజనానికి రండి అంటే వెళ్ళా, ఓ కుర్చీలో కూర్చోబోతుంటే ఒక ఆమె కుర్చీ లాగేసింది, వెనక్కి ఎలాగ పడిపోయా. ఏ అమ్మ అంటే, ఇది మా ఆయనకి ఇట్టే, నేను మాది 5 కుర్చీలు మాయ అంటుంది. ఎక్కడ? భోజనాల దగ్గర, మందిరంలో మన కుర్చీ ఖాళీగా ఉంటుంది కదా. అంటే మీరు అలాగ చేస్తున్నారని నేను అంటలే సుమా, మీరు అనొచ్చిన ఎక్కడి నుంచి వచ్చి మమ్మల్ని అంటాడు ఏంటి అని. మిమ్మల్ని అంటలే, నోవాహు ఓడలో ఉన్న వాళ్ళు కుటుంబంగా ఉన్నారు, మన కుటుంబం ఎక్కడ ఉంది అని చెప్తున్నా. నువ్వు నమ్మేవు బాగానే, నీ భర్త నరకానికి వెళ్ళిపోతే ఎలాగా? భర్తగా నువ్వు వచ్చావు, నీ భార్య నరకానికి వెళ్తే ఎలాగా? తల్లిదండ్రులుగా మీరు వచ్చారు, మీ పిల్లలు నరకానికి వెళ్తే ఎలాగా? 11 సంవత్సరాల నుంచి ఈ మందిరానికి వస్తున్నావు, ఈ కొండ అనేటువంటి మందిరంలో నువ్వు ఉంటున్నావు. నీ ఇంటి వారిని నడిపించావా? వేరే వాళ్ళు అక్కర్లేదు, వాళ్ళకి వీళ్ళకి నువ్వు వెళ్ళి చెప్పక్కర్లేదు. నీ ఇంట్లో వాళ్ళు ఇక్కడికి వస్తే చాలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు వస్తే చాలు. మా పాస్టర్ గారు వేరే క్యాస్ట్లో నుంచి, వేరే దాంట్లో నుంచి వారు నమ్మారు. వారంతా హైందవులు. అయితే హాస్టల్లో ఉండడం వలన అక్కడ వాక్యాలు నేర్చుకొని ఆమె మారు మనసు పొందింది. 1వ క్లాసులోనే ఇంటికి వచ్చినప్పుడు అమ్మ నాన్నకు చెప్తా ఉండేదట, నేను చెయ్యను, మీరు కూడా మానేయండి అని. అలాగనే వాళ్ళ అమ్మ నాన్నని మార్చింది. వాళ్ళు 7 మంది అక్క చెల్లెలు, 7 మంది అక్క చెల్లెలు మారిపోయారు. 7 మంది మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలు కూడా మారిపోయారు. అర్థమైందని? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను. అలాగే మా తరపున మా నాన్న, మా అమ్మ, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు, మా బంధువులు అందరూ కూడాను, అందరికీ నేనే బాప్తిసం ఇచ్చా. ఆఖరికి మా అబ్బాయి కూడా నేనే బాప్తిసం ఇచ్చా. అర్థమైందని? ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, మనము ముందు మన కుటుంబాన్ని మందిరానికి నడిపించాలి. ఈ ఓడ ఎక్కడుందంట? కొండపైన ఉంది. కనుక నీ కుటుంబం అంతా ఎక్కడ ఉంది అంటే కొండపైన ఉంది. ఇందాక మేము వస్తాం, అక్కడ ఆగి ఎవరిని అడ్రస్ అడుగుతున్నాం, అయ్యా ఇక్కడ చర్చిలో ఎక్కడ మీటింగ్ జరుగుతుందంటే, అయ్యో ఇలా వెళ్ళిపోండి, కుడి పక్కకి వెళ్ళి ఎడం పక్క తిరగండి అన్నారు. అంటే ఎంత చక్కగా వాళ్ళు గమనిస్తున్నారు మనల్ని. మనం అనుకుంటాం మనల్ని గమనించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాం. కాబట్టి మన కుటుంబం అంతా కూడాను ఎక్కడ ఉండాలంట? ఓడలో ఉండాలి. ఓడ అంటే సంఘములు ఉండాలి. ఆ సంఘము ఏ సంఘం అంట? కొండ. అర్థమైందని? అరారతు కొండ మీద వారందరూ ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి, నిర్గమకాండము 17వ అధ్యాయం. ఎందుకు మనం కొండ మీద ఉండాలి? నిర్గమకాండం 17వ అధ్యాయం 6-7 వచనాలు. యెహోవా నీ దక్షిణ హస్తము బలమునుంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చెతగొట్టును, నీ మీదకి లేచువారిని నీ మహిమాతిశయం వలన. నిర్గమకాండం 6 అది అది 17వ అధ్యాయము 6వ వచనం. 17:6 నిర్గమకాండము 17:6 వచనం ఏమంటున్నాడైనా? హోరేబు బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరి వచ్చునని మోషేతో సెలవిచ్చును. ఏం కొండంట? హోరేబు కొండ. హోరేబు కొండలో నుంచి ఏమొచ్చాయి? ఇందాక అరారతు కొండ దగ్గర ఏమున్నాయి?
నిలబడింది. ఆ నీళ్లు పనికొస్తాయా? పనికిరావు. అవన్నీ కూడా మురికి నీళ్ళు, అందరు చచ్చిపోయిన నీళ్ళు, పాడైపోయిన నీళ్ళు. ఇక్కడ మాత్రం ఆయన అంటాడు, ఆ కొండను కొట్టగా ఏమొచ్చాయంట? నీళ్ళు వచ్చాయి. ఆ నీళ్ళు ఏమైందంట అక్కడ? మీకు దాహము తీర్చబడును, మీకు దాహము తీర్చబడ్డానికి అని వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి జీవజల నదులు బిగ్గరగా పారును. కనుక హోరేబు కొండ మీద ఏముందంట? నీళ్లు ఉన్నాయి. అంటే నీ దాహము తీరుతుంది. ఆ దాహము తీరడానికి మండు టెండలో ఆ స్త్రీ ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చిన ప్రభు అన్నాడు, ఆమె బ్రతుకును మార్చాడు, ఆమె జీవితాన్ని మార్చాడు. ఆమె కుండను అక్కడ విడిచిపెట్టి ఆమె పరిగెత్తుకొని వెళ్ళింది. ఇంటి వారందరినీ, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చింది. ఈయన నిజముగా లోక రక్షకుడు అని చెప్పింది. కాబట్టి ఆమె దాహము తీరింది, ఊరిలో ఉన్న వాళ్ళందరి దాహము తీర్చబడింది. ఏంటి ఆ దాహము? నిజమైన దేవుడు ఎవరు, నా బ్రతుకును మార్చేవాడు ఎవరు, నా పరిస్థితులు మార్చేవాడు ఎవరు? ఈ లోకములో కుల, మత, జాతి, భాష భేదము లేకుండా అందరూ తిరుగుతున్నారు. దాహం, ఆ దాహం తీర్చేవాడు ఎవరంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే. కనుక కుటుంబం అంతా కొండ మీద ఉంది. ఆ కొండ మీద ఉన్న వాళ్ళందరికీ మరి ఒక కొండ మీద ఏం చేశాడైనా? దాహము తీర్చాడు. కనుక నీ దాహం ఏంటో నాకు తెలియదు. నీ దాహము కుటుంబం బాగుపడాలని, నీ బ్రతుకు బాగుపడాలని, నీ పాపాలు క్షమించబడాలని, అలాగని నీవు అన్ని చేయబడాలని. అందుకని ఆయన అన్నాడు, నీటి బాప్తిస్ము ద్వారా వారికి ఏం చేయబడింది? మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ వచ్చింది. అలాగని నువ్వు నేను కూడా ఏం తీసుకోవాలి? బాప్తిస్ము తీసుకోవాలి. ఇంకా ఎవరైనా బాప్తిస్వం తీసుకోకుండా ఉంటే ప్రభు దగ్గరికి రావాలి. ఆయన దాహం తీర్చేవాడే కాదు, నిన్ను కడిగి పవిత్ర పరిచేవాడు. కనుక నీరు లేకుండా మనం ఏమైనా చేయగలమా? ఏమీ చేయలేం కదని. మనల్ని కూడాను మనం ఇలాగ పట్టుకుంటే ఎలాగుంటే బుగ్గలు మెత్తగా ఉంటాయి కదని. బుగ్గలు మెత్తగా ఉన్నాయంటే కారణం ఏంటి? మనం నీళ్లు తాగుతున్నామని అర్థం. నీళ్లు తాగకపోతే అలాగ ఉండవు. మీరు సరిపడా నీళ్లు తాగుతున్నారో లేదో తెలియాలి అంటే మీ చెయ్యి ఇలా పెట్టుకొని దీన్ని ఇలా పట్టుకొని ఇలా పైకి లేపాలి. ఇలా పైకి లేపితే టక్కుమని వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, నీళ్ళు బాగా తాగుతున్నట్లు లెక్క. అది వెళ్ళట్లేదు అనుకోండి, నీళ్ళు తాగాలి. అంతేగాని ఆ టీవీలో కనపడుతుంటాడు, పొద్దు లెగ్గానే టీవీ పెడతారు. ఏమంటాడు? పెరట్లోకి వెళ్ళండి, గడ్డి కోసుకోండి, దాన్ని బాగా కడగండి, మూలకెళ్ళండి, పేడ ఉంటుంది, ఆ రెండు కలుపుకొని మిక్సీలో వేసుకోండి. ఆ తర్వాత ఇటు పక్క వెళ్తే మురిక్కాలు ఉంటుంది, ఆ నీళ్ళు అందులో పోసుకోండి, రోజుకు 3 సార్లు తాగండి అంటే భలే కరెక్ట్గా చేస్తారు కదని. అలాగని పాస్టర్ గారు, అమ్మ వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, మందిరానికి రా, మీరందరూ దేవుడిని నమ్ముకొని అంటే మాత్రం చెప్పొచ్చేవాళ్ళండి, ఇంకా టైం ఉందిలేండి అని. ఇది నాన్న అలా చేయకూడదు. మన దేవుడు నీరు లేకుండా ఏం పని చేయడు. అందుకనే వాక్యము నీటితో అయినా పోల్చినట్లుగా మనం చూస్తూ వస్తుంటున్నాం. తర్వాత ఆయన ఏం చేస్తాడు అని మనం చూస్తే యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం. యెహోషువ 11. యెహోవా మోషేతో చెప్పినట్లు దేశమంతటిని పట్టుకొనెను, అప్పగించెను. జాగ్రత్త వినండి. అప్పుడు యుద్ధములు లేకుండా దేశము ఎలాగుందంట? సుభిక్షముగా ఉంది. దేశం నెమ్మదిగా ఉంది. నువ్వు కూడా నెమ్మదిగా ఉండాలంటే ఈ పర్వతం మీదకి నువ్వు రావాలి. అర్థమైందని? హోలీ మౌంటైన్ అన్న మాటను మనం చూస్తున్నాం. మొట్టమొదటిది ఏమైందంట? కుటుంబం అంతా ఆ పర్వతం మీద ఉంది. రెండవది, ఆ కుటుంబం అంతా ఆ పర్వతం మీద దాహం తీర్చుకుంది. ఎవరైతే ఆ కుటుంబం అంతా కొండ మీద ఉంటారో, ఆ కుటుంబం అంతా దాహం తీర్చుకుంటారో, ఆ కుటుంబం అంతటికి దేవుడు ఏమి ఇస్తాడంట? నెమ్మది ఇస్తాడు, సుభిక్షంగా ఉండేలాగా ఇస్తాడు. అక్కడ వ్రాయబడింది, అప్పుడు యుద్ధము లేకుండా దేశము ఎలాగుందంట? సుభిక్షంగా ఉందండి. యుద్ధం అంటే ఏంటి? మీరు అనుకోవచ్చు మేమే యుద్ధాలకు వెళ్ళట్లేదని. ఇంట్లోనే యుద్ధాలు కదని. ఇక్కడ బాగా కూర్చుంటారు కదా, చాలా చక్కగా కూర్చుంటారు. ఇంటికి వెళ్ళగానే అయ్యగారు ఏదో అంటారు అనగానే కిచెన్లో ఉన్న డేక్ష ఎక్కడికి వస్తుంది? అయ్యగారి మీదకి వస్తుంది. అయ్యగారు కుదురుకుంటాడా?
ఆయన కూర్చున్న కుర్చీని ఇసిరేస్తాడు, కిచెన్లోకి వస్తూ ఉంటుంది. పక్కింటో ఏంట్రా బాంబులు పడుతున్నాయి అంటాడు. ఏం లేదు వదిలే కాసేపు ఉండ అంటుంటారు కదని. అందుకే చూడండి, నేను ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ బిందెలు డేక్షాలు చూస్తూ ఉంటాను. ఎందుకని? ఎన్ని సొట్టలు ఉన్నాయో కదని, అన్ని సొట్టలు ఉన్న సొట్టలను బట్టి వాళ్ళకి వాక్యం చెప్తూ ఉంటాను అనమాట. అర్థమైందా మీకు? కాబట్టి ఈ దినాన యుద్ధాలు ఎక్కడున్నాయి? భార్యాభర్తల మధ్యలోనే. బాగా ఉన్నట్టుగా నటన చేస్తుంటారు. భార్యాభర్త సరిగా లేకపోతే కుటుంబం నెమ్మదిగా ఉండదు. చాలామంది ఏమంటారంటే, నీకు వండి పెడుతున్నాను కదా, నీకు ఉతికి పెడుతున్నాను కదా, చాలదా అంటారు. బైబిల్లో ఏం రాయబడిందంటే భర్తకు లోబడి ఉండాలి. నేను చాలాసార్లు ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉంటాను కదని. మరి ఎవరికైనా పాడి ఉందో లేదో నాకు తెలియదు, కానీ పాడి ఆవు ఉందనుకోండి, పాడి ఆవుని ఏం చేస్తారు? బాగా స్నానం చేపిస్తారా లేదా? దానికి గడ్డి పెడతారా లేదా? నేను ఒకసారి ఇలాగ పల్లెటూరులో వెళ్తూ ఉంటే వాళ్ళు ఆ చావిడిలోకి తీసుకెళ్తుంటారు. నన్ను తీసుకొని వెళ్ళి లక్ష్మి అంటుంటారు, అది అంబా అంటుంటుంది. అనగానే పాస్టర్ గారు వచ్చారు చూడు, ప్రార్థన చేయమంటావా అంటే బుర్రలా గుర్తుంది. నేను అబద్ధం చెప్పట్లే, నిజం. వాళ్ళు కొబ్బరి నూనె వచ్చారు, దాని మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటాను. అక్కడ దానికి దోమల తెర వేసారు. మనకి లేదు దోమల తెర. ఎవరికి వేసారు? దానికి వేసారు. అడిగా, ఏ అమ్మాయి ఎందుకు వేసావు అని అడిగా. అడిగితే ఆమె అంటది, అయ్యి బాబు 1,00,000 రూపాయలు పెట్టుకున్నానండి, దోమ కుడితే పాలు ఇవ్వదండి అంటుంది. ఏం కుడితే? దోమ కుడితే ఏమి ఇవ్వదంట? పాలు ఇవ్వదంట. దోమ కుట్టకుండా తెర వేసిందంట. మరి మన మొగుని కూడా కొనుక్కున్నాంగా, కొన్నామా లేదా? దానికి 1,00,000 పెట్టుకుంటేనే అలా చూస్తే మనోడికి లక్షలు పెట్టుకుంటున్నాంగా. మరి మొగుడిని సరిగ్గా చూడొద్దు, స్నానం చేయించొద్దు, ఇంత కుడిసి పెట్టద్దు, దోమలు కొట్టకుండా చూడొద్దు. ఆయన చక్కగా ఇప్పుడు పాలు ఇస్తేనే కదా మనం అమ్ముకొని డబ్బులు వచ్చేది. ఒక ఆమె అంటుంది, వస్తాడులేండి, రాకపోతే ఎక్కడికి పోతాడు, వస్తాడు పోతాడు, పోన్లేండి అంటుంది. మొగుడిని పట్టించుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్యాభర్తల అనుబంధమే కుటుంబంలో నెమ్మది. భార్యాభర్తలు సరిగా లేకపోతే కుటుంబం నెమ్మది ఉండదు. పిల్లలు సరిగా ఎదుగుదల రారు, వాళ్ళ కుటుంబంలో భయభక్తులు ఉండవు. కనుక భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి, పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. ఆ కుటుంబము అప్పుడు ఆయన అంటాడు 128వ కీర్తన, ఆయన త్రోవలు యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీ అనుభవంలో ఉంచుతాను, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. లోగిట నీ భార్య ఫలించడి ద్రాక్షవల్లి వలె ఉండును, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున నీ పిల్లలను నీవు, అది సుభిక్షం అంటే, అది నెమ్మది అంటే. అది నీ ఇంట్లో ఉందా? లేకపోతే ఈరోజు నీ ఇంటిలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రభువా, హోలీ మౌంటైన్ అన్న సంఘములో మేమున్నాం, ఇదిగో నా కుటుంబంలో నెమ్మది లేదు, నా జీవితంలో నెమ్మది లేదు. చాలామంది నిద్రపోయినప్పుడు నిద్ర పట్టట్లేదు అంటుంటారు కదని, ఫ్యాన్కి వెళ్ళి చూస్తూ ఉంటారు. పగలంతా వాళ్ళతో వీళ్ళతో తిరుగుతూ బాగానే ఉంటారు, సాయంకాలం అయ్యేసరికి నిద్ర పట్టదు. ఒకవేళ నిద్ర పట్టేసరికి బ్యావని లేచిపోతారు. ఏ అంటే పీడకలు వచ్చేయండి, దయ్యాలు వచ్చేయండి, అవి నాకు అదేదో కళ్ళకు వచ్చిందని అంటుంటారు. బైబిల్ అదే రాయబడింది, నేను ఒంటరిగా ఉన్నా నెమ్మదిగా పండుకొని సురక్షితంగా నిద్రపోను. దానికి కారణం ఏంటంటే కుటుంబము ఐక్యత. అందుకని ఇక్కడ అంటాడు, ఈ కొండ మీద, హెర్మోను కొండ మీద ఏముందంట? నెమ్మది ఉంది. కాబట్టి ఈ హోలీ మౌంటైన్లోనికి నువ్వు వస్తే నువ్వు నీ కుటుంబం అంతా కూడా, ప్రభు కూడా అంటాడు, నా శాంతిని నేను మీకు ఇస్తాను, నా సమాధానం నేను మీకు ఇస్తాను అంటున్నాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే అక్కడ కర్మేలు పర్వతం ఉంది. అక్కడ అందరూ కూడాను ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎవ్వరికి కూడా ఏమీ జరగలేదు. అప్పుడు అక్కడ ఏలియా ఏం చేశాడు? మీరందరూ దగ్గరికి రండి అని పిలిచాడు. 18వ అధ్యాయం 20వ వచనం నుంచి 18:20 నుంచి మనం చూస్తే ఏలియా అందరినీ దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరికి రమ్మని అక్కడ పడిపోయిన బలిపీఠమును బాగు చేయమన్నాడు, కట్టెలను పేర్చమన్నాడు, ప్రార్థన చేశాడు. వెంటనే పైనుండి అగ్ని దిగి వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ అంటారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఈయనే నిజమైన దేవుడు అని చెప్పారు. ఏం చేశారు? అక్కడ ప్రార్థన, అక్కడ చక్కదిద్దారు. అర్థమైందని? పడిపోయిన బలిపీఠం ఏం చేశారు? బాగు చేశారు, కట్టెలను బాగు చేశారు, అక్కడ బలి అర్పించారు. ఆ బలి ఎవరంటే మనమే. సజీవ యాగములుగా మనము దేవునికి సమర్పించుకోవాలి. మీ హృదయాన్ని, మీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి.
అప్పుడు అక్కడ నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? అవును ఆమేన్ అన్నట్లుగా నెరవేరుస్తాడు. నీ ప్రార్థనకు దేవుడు జవాబులు ఇస్తాడు. నీ పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఇందాక మరి నేను చెప్పాను, మేము కుగ్రామంలో అడవి ప్రాంతంలో ఉన్నటువంటి వారం. అసలు బస్సు అంటే మాకు తెలియదు, ట్రైన్ అంటే మాకు తెలియదు, అసలు చదువు అంటే మాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడు దేశాలు తీసుకొని వెళ్తా ఉన్నాడు. విమానాలు ఎక్కే భాగ్యాలు దేవుడు ఇచ్చాడు. రాబోయే వచ్చే నెల ఇంకొక 2 దేశాలు వెళ్ళబోతా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని కూడాను ఆయన తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు, పైవాడుగా ఉంచుతాడు కానీ క్రిందవాడుగా ఉంచడు. ప్రార్థన నువ్వు చేసేదాన్ని ఆయన నెరవేర్చబోతా ఉన్నాడు. ఆ ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు కూడా ఒళ్ళు దగ్గర ప్రార్థన చేయాలి. చాలామంది ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఆ ప్రార్థన నెరవేరట్లేదు అంటారు. ప్రార్థన చేసేటప్పుడు ఆయన అంటున్నాడు అడుగుడు మీకు ఇవ్వబడు. ఎట్లా అడగాలి? చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమంటారంటే ప్రభువా మా అప్పులన్నీ దీవించు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. అందుకని దేవుడు ఏం చేస్తుంటాడు? అప్పులు దీవిస్తూ ఉంటాడు. మళ్ళీ ఏమంటారు? ఏంటో హోలీ మౌంటైన్ అంట, అది ఆనంద పాలంట, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం కానీ ఏంటో ఇది నా అప్పులే తీరట్లేదంటే ఆయన బాగానే చేస్తున్నాడు, నువ్వు చేయాలిగా. అర్థమైందా మీకు? నువ్వు చేసే ప్రార్థనేమో అట్లా. తర్వాత కొంతమంది ఏం చెప్తుంటారు, ఇలాంటి ఉపవాస కూటాలు పెడుతున్నారు అనుకోండి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు నేనైతే ఉపవాసం ఉండడానికి నాకు నీరసంగా ఉంది, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మా అల్లుడు మంచోడు కాదండి, మా అల్లుడు చాలా మా పిల్లలను కుట్టేస్తున్నాడండి, ప్రార్థనలో పెట్టండి, దేవుడి కానుకిచ్చుకుంటామండి అన్నారు. ఈయనేం ఉపవాసం ఉండాలి తినకుండా, నువ్వు మాత్రం 3 పూటలు తినేస్తాం. మళ్ళీ అల్లుడు మంచోడు కాదన్నాడు. మరి అల్లుడు మంచోడు కాదని ఎలాగంటావు? నువ్వే కోరుకున్నావు. చిన్నప్పుడు మన ఆడపిల్లలు సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, ఏమంటారు? నేను తన్నే మొగుడు వస్తాడే, నేను బాగా తంతాడు, అప్పుడు కానీ నువ్వు దారిలోకి రావే అని తిడతారా లేదా? ఒప్పుకోవాలి మనం. ఇప్పుడు తన్నే మొగుడు కావాలని కోరుకుంది ఎవరు? మరి దేవుడు తప్ప, అది పాస్టర్ గారు తప్ప, నువ్వు చేసే ప్రార్థన తప్పు. ముందు నీ నోటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకొని ప్రార్థన చేయాలి, నువ్వు కరెక్ట్గా ప్రార్థన చేయాలి. అందుకని ఇక్కడ ఏలియా ప్రార్థన చేసేటప్పుడు ఏం చేశాడు? ముందు అన్ని సరి చేసుకున్నాడు. ముందు సరి చేసుకొని ఖచ్చితమైనటువంటి మాట మాట్లాడి ప్రార్థన చేశాడు. దేవుని అగ్ని దిగి వచ్చింది, దహించి వేసింది. కాబట్టి నీ కుటుంబంలో కూడా దేవుడు ఈ పర్వతం మీద ప్రార్థనలకి జవాబు ఇవ్వబోతూ ఉంటున్నాడు. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం, క్షమించండి, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచనాలు. అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవాడు, జాగ్రత్తగా వినాలి, వారి కంటే అధికుడై ఉన్నాడు చెప్పి యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కన్నులు తెరవమని చేయగా తెరవ చేశాను గనక వాడును ఎలీషా చుట్టూను పర్వతం అగ్ని రథముల చేత నిండి ఉండుట చూచెను. ఆ దండువారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే అక్కడ ఆ యొక్క దాసుడు భయపడిపోతున్నాడు. భయపడిపోయి ఏమేమో అనుకుంటున్నాడు. వెంటనే అక్కడ ఏమని భయపడింది? ప్రభువా వీడి కన్నులు తెరవమని ప్రార్థన చేయగా దేవుని యొక్క కాపుదల చుట్టూ ఉంది. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇది మొదలుకొని నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడువాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు, తల్లి మరిచినా నేను నిన్ను మరవను. ఎంత మంచి మాట. అప్పుడు దీనంతటి కారణం ఏంటంట? ప్రార్థన. ఆ యొక్క కొండ మీద చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉన్నట్లుగా వారు చూచారు. కాబట్టి ఈ పర్వతం చుట్టూ దేవుడు ఏం పెట్టాడు? కాపుదల పెట్టాడు. కాబట్టి ఈ పర్వతానికి నువ్వు రావడం వలన నువ్వు నీ కుటుంబము భద్రపరచబడుతుంది. అలాగనే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయల నుండి, కొండలో నుండి పారు ఓటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు,
ద్రాక్ష చెట్లు, అంజూరపు పండ్లు, దానిమ్మ పండ్లు కల దేశము, ఒలివ నూనెయు తేనెయు కల దేశము. అదేమేమి ఉందంటే అక్కడ కొండలు, వాగులు, కావలసినవి అన్నీ ఉన్నాయి. నీకేమి కావాలో నీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి హోలీ మౌంటైన్ అనే ఈ దేశానికి నువ్వు వస్తే నీవు చేసుకునే ప్రతి ప్రార్థన నీకే కాకుండా నీ కుటుంబానికే కాకుండా దేవుడు అన్నీ సమకూరుస్తాడు, నీకు కావాల్సినవి అన్నీ ఇస్తాడు. ఫిలిప్పీ 4:19 రాయబడింది, ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడును. కాబట్టి ఆయన నీ అవసరాలన్నీ తీరుస్తాడు, నిన్ను బలపరిచి నడిపిస్తాడు. కనుక ప్రియమైనటువంటి సంగమా, మనమందరం కూడాను దేవుని యొక్క సన్నిధిలో ఆ రీతిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలను బలపరిచి మనల్ని నడిపించేవాడు. చివరిగా మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన జాగ్రత్త వినండి. ఆ జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండెను. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చింది. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగెను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఆ యొక్క రక్షణ ఓడ కొండ మీద ఉంటే ఇప్పుడు ఈ కొండ మీద ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అందరూ వచ్చగా వాక్యమును వింటున్నారు, ఆత్మయందు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి నువ్వు నీ కుటుంబం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే లోకంలో ఎవ్వరూ నీ తీసుకెళ్ళరు. నువ్వు వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి దేవుని నమ్మడం మానేస్తున్నావు. నువ్వు ఈ లోకానుసారంగా జీవిస్తున్నావు కనుక యేసుక్రీస్తు ప్రభు ఆయన నిలబడి కొండ మీద ప్రసంగం చేస్తున్నాడు. అలాగని ఈ హోలీ టెంపుల్ మీద నుంచి ఆయన నీకు ఇక్కడ మరి ధన్యతలు అని మనం చెప్తాం కదని, ఆయన ధన్యతలు చెప్తున్నాడు. మీరు అలా చదువుకుంటూ వెళ్తే మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ధన్యులు, మీ ఫలము అధికమవుతుందంటాడు. కాబట్టి ఈ పర్వతాలన్నీ మనం చూసుకున్నాం, ఇంకా చాలా పర్వతాలు ఉన్నాయి, కానీ మనకు అవసరమైన పర్వతాలు మనం చూసుకున్నాం. కాబట్టి ఈ పర్వతాలన్నిటిని కూడా ఏమంటారు? హోలీ మౌంటైన్ అంటారు ఇంగ్లీష్లో. కాబట్టి హోలీ మౌంటైన్లో ఇవన్నీ గుప్తమై ఉన్నాయి. కాబట్టి ఈ కొండ ఎక్కాలి అంటే నువ్వు ఎక్కలేవు. అందుకనే దావీదు అంటాడు, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదికి నన్ను ఎక్కించుము అంటే అప్పుడు ఆయన చేయి పట్టుకొని నేను కొండపైకి ఎక్కిస్తాడు. ఏ కొండ? ఎవ్వరు ఎక్కలేనంత ఎత్తైన కొండ. మమ్మలను యెరూషలేములో మరి రూపాంతరపు కొండ మీదకి తీసుకెళ్లారు. ఆ కొండ మీద మరి యేసు ప్రభు రూపాంతరం చెందాడు. అక్కడ ముగ్గురు మాట్లాడుతుంటే వాళ్ళు ఏమంటున్నారు? నీకొకటియో, మోషకు ఒకటియో, మరి వీళ్ళకొకటియో, ఏం చేస్తాం, పర్ణశాలలో ఏలియాకొకటి కడతామన్నారు. ఆ స్థలానికి మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చూపించారు, మొత్తం ప్రపంచమంతా కనపడతా ఉంది ఆ కొండ. ఎంత ఎత్తైన పర్వతం అది. దేవుడు అంటాడు, నిన్ను నన్ను కూడాను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి మనం ఎక్కిస్తాడు. కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకొని, దేవునికి చాలా వందనాలు, ఒకసారి చప్పట్లు కొడదామని అమ్మగారు కూడా వెళ్ళారంట. మీ సంఘంలో దేవుడు పెట్టారు, మీరు చూశారు, చాలా సంతోషం. కాబట్టి పర్వతాలు ఎక్కించే బాధ్యత దేవుడిచ్చాడు. ఆ పర్వతాలు అన్నీ కలిపి ఈ సంఘం అనే పర్వతంలో ప్రభు పెట్టాడు. కాబట్టి మనం ఏం చెప్పాలి? పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతోనుండా.